ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వావ్, సూపర్ డూపర్ సార్ ఇది. చాలా మందికి లైఫ్ వచ్చిందండి ఈ మూవీతో. అవును. దిస్ ఇస్ ఆనంద్ తర్వాత నేను చేసిన ఫిల్మ్ అనమాట. ఈ షూటింగ్ టైంలోని శేఖర్ కమల ఫోన్ చేసి గోదావరి సినిమా అడిగాడు. నేను అన్నాను శేఖర్ ఇక్కడ వచ్చేసి అన్నాడు శేఖర్. అక్కడ మా ఇద్దరికి కొంచెం రిఫ్ట్ వచ్చింది. ఎందువల్ల? గోదావరి నేను చేయలేనని. ఓ, దానివల్ల అంతే. సుమంత్ గారు చేశారు. అవును, సుమంత్ గారు చేశారు. గోదావరి మీరు చేయాలైతే. యాక్చువల్గా నాకు ఫస్ట్ శేఖర్ కమల అడిగారు. బట్ అంతే అండి, ఎవరికి రాసి పెట్టుందో అదే అవుతుందండి. అంటే ఆ టైంలో బాగా ఫిక్స్ అయిపోయినారులే ఈ జోనర్ ఆఫ్ సబ్జెక్ట్స్ కూడా. రాజా గారు బాగా యాప్ట్ అవుతారు అనుకునేవాళ్ళు డైరెక్టర్స్ కూడా. నేను చెన్నై ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ బోర్డ్ చేయడానికి అక్కడ వెయిట్ చేస్తున్నాను. ఒక 65 years 70 years వ్యక్తి వచ్చి, ఏమయ్యా నీకు బుద్ధి ఉందా, తిట్టడం మొదలు పెట్టాడు. గోదావరి సినిమా ఎందుకు చేయలేదు అన్నాడు. నీకు దండం పెడతారా బాబు, నాకు అవకాశం కుదరలేదు కాబట్టి. ఎంత ఫీల్ అయిపోయాడంటే, ఆ సినిమా మీరు చేయాల్సింది. పెద్ద వ్యక్తి మళ్ళీ తిట్టి గోదావరి 2 చేస్తానని చెప్పండి. ఒక్క మాటతో అయిపోయింది కదా. నిజంగా కొన్ని గుర్తుకొస్తే భలే నవ్వు వస్తూ ఉంటాయి. బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది సార్? అంటే ఇప్పుడున్న ఏజ్ గ్రూప్ ఒక 20-25 వాళ్ళు కూడా ఎలా మీతో? నేను పెద్దగా ఏ రోజు కూడా నేను పెద్ద హీరోని, పెద్ద పుడింగ్ని మీకు నేను ఫీల్ అవ్వను. బట్ అవతల వాడు అనుకుంటాడు కదా. ఇప్పుడు ఈ రోజు కూడా చాలా మంది ఆప్యాయతంగా పలకరిస్తారు, వస్తారు. కొంతమందికి ఏమిటంటే భయం ఉంటుంది. ఒక వ్యక్తిని, ఒక హీరోని అప్రోచ్ కావాలంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో ఏమంటారు. బట్ అందరిని పలకరిస్తాను, అందరితో మాట్లాడతాను. నేను అంటాను, నాకు వచ్చిన పని నేను చేశానయ్యా, అందులో గొప్పతనం ఏమీ లేదు, నా వృత్తికి నేను న్యాయం చేశాను అనుకుంటున్నాను, అంతే. కానీ బాగా మెయింటైన్ చేస్తున్నారు, గ్లామర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. కొంచెం ఒళ్ళు చేశారు కానీ పర్లేదు రోషన్. ఇప్పుడు తగ్గిస్తున్నారు మళ్ళీ, ఎందుకంటే క్యాబినెట్లో కూర్చోవాలి కదా, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. బొజ్జ గిజ్జ ఉంటే ముందు తిరగాలి కొంచెం. లేదు, ఒకసారి క్యాంపెయినింగ్ స్టార్ట్ అయిపోతే. రాజా అనే నేను ఐఎమ్ నాట్ హియర్ టు కంటెస్ట్ ఆర్ ఎనీథింగ్, బట్ ఐఎమ్ హియర్ టు గివ్ మై సర్వీసెస్ టు ద పార్టీ. అంటే ఇప్పుడున్న రాజకీయాలు ఎట్లా అయిపోయినాయి అంటే, ఎయిదర్ డబ్బు సంపాదించుకోవడం కోసమే వచ్చే రాజకీయ నాయకులు ఎక్కువైపోయారని ప్రజలకు కూడా అర్థమైపోయింది. అవసరం లేదు, ప్రజలు అదే అర్థం చేసుకుంటున్నారు. నాకు అవసరం లేదు, నేను డబ్బు సంపాదించుకోవాలి, నేను కూడబెట్టుకోవాలి. నేను నా పిల్లలు సుఖంగా బ్రతికే అంత ఆ భగవంతుడు ఇచ్చాడు. ఒక 1000 కోట్లు వచ్చేస్తారు ఇప్పుడు ఐటీ వాళ్ళు. అంటే ఇప్పుడు మీరు చాలా పాజిటివ్గా చెప్పారు సార్, ఐ అగ్రీ విత్ యూ. దీన్ని నెగిటివ్గా తీసుకునే వాళ్ళు చాలామంది, మిమ్మల్ని ట్రోల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకనొక టైంలో క్రిస్టియానిటీ అనే దానిలోకి వచ్చి ఫండ్స్ని కలెక్ట్ చేశారనో, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి హయాంలో కొన్ని నిధులు ఈయన ట్రస్ట్కి వచ్చినాయి అని, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కొన్ని కోట్లు వచ్చాయని చెప్పేసి. ట్రస్టే లేదు, నాకున్నది ఒకటే ట్రస్ట్, రాజా హోప్ ఫౌండేషన్. అది కూడా ఏమిటంటే ఇట్స్ అన్ ఇండిజీనియస్ ట్రస్ట్. మేము బయట నుంచి ఎక్కడ ఫండ్స్ కూడా మేము కలెక్ట్ చేసింది లేదు. నా సొంత డబ్బులతోనే అన్ని హాస్పిటల్స్లో నా ఓన్ మనీతోనే నేను అందరికీ ఫ్రీగా ట్రీట్మెంట్స్ చేయించాను. దాదాపు 24 క్యాన్సర్ పేషెంట్స్కి ట్రీట్మెంట్స్ ఇచ్చాను. థాలసీమియా పేషెంట్స్కి నేను సపోర్ట్ చేశాను. హార్ట్ పేషెంట్స్కి ఫ్రీగా సర్జరీస్ చేయించాను. అప్పుడు మూవీ ఇండస్ట్రీలోని నాకు డబ్బు ఉన్నది కాబట్టి నేను చేయగలిగాను. బయట నుంచి రూపాయి తీసుకొని చేసింది ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. ప్రొడక్షన్ అతని పేరు కూడా నేను మర్చిపోతూ ఉంటాను. మొన్న ఆయనది కూడా రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ వచ్చింది మీ ఛానల్లోనే అనుకుంటాను. ఆయన పేరు బట్టతల ఉంటుంది, ప్రొడక్షన్ అతను. పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఉంటాడు. ఆయనకి సర్జరీకి ట్రీట్మెంట్కి కూడా నేను అమౌంట్ ఇచ్చాను. ఇలాగే ఇండస్ట్రీలోని మా టెక్నీషియన్స్కి చాలా చేశానండి ఇండస్ట్రీలోని. కానీ ఎప్పుడు బయట నేను చెప్పుకోలేదు. ప్రతి మూవీకి నేను సినిమా లాస్ట్ డే గుమ్మడికాయ కొడతాను అన్న రోజు ఒక 2-3 lakhs పక్కన పెట్టుకొని నేను డిస్ట్రిబ్యూట్ చేసేవాడిని. దట్ వాజ్ మై, ఎందుకంటే వాళ్ళే లేకపోతే మేము లేము ఇండస్ట్రీలోని. టెక్నీషియన్స్ లేకపోతే హూ ఈజ్ ఎ హీరో?
మేము ఒక షాట్ ఇచ్చేసి వెళ్ళిపోతామండి, కానీ నెక్స్ట్ సీన్కి మమ్మల్ని రెడీ చేయాలంటే ఎంత కృషి ఉంటుంది. అందుకని అంటున్నాండి, సమ్ టైమ్స్ ఐ ఫీల్ దేర్ వర్క్ ఈస్ గోయింగ్ అన్రికగ్నైజ్డ్. అందుకని అప్పుడప్పుడు ధర్నాలు చేస్తుంటారు వాళ్ళు కూడా, మరి చేయాలి వద్దన్నా కదండి. కానీ. వద్దన్నా కాదండి, దే డిజర్వ్ ఇట్ అండి, దే డిజర్వ్ ఇట్. డిస్పారిటీ చాలా ఉంది రోషన్. అంటే మీలాగా ఆలోచించే వాళ్ళు లేరు కదా ఇండస్ట్రీలో ఇప్పుడు. ఉన్నారండి, ఉన్నా కూడా ఏమిటంటే కావు, అవి కొన్ని కావు. అందరూ ఫైనాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తారు. నాకేంటి అనుకునే వాళ్ళే ఉంటారు, కానీ నీకేంటో నేను ఆలోచిస్తానని చెప్పే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి. నేను ఒక మాట సహజంగా చెప్తూ ఉంటాను, నేను ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు, సభల్లో మాట్లాడుతున్నప్పుడు, మీలో పేదవారు ఎంతమంది ఉన్నారని అడిగితే చాలామంది చేతులు ఎత్తారండి. ఆ పేదవారిలో ఎంతమంది 3 పూట్ల అన్నం తింటున్నారని అడుగుతా, అది కూడా ఎత్తేస్తారు. అందరు చేతులు ఎత్తారు. ఇంకా మీరు పేదవాళ్ళు ఏంటయ్యా, 3 పూట్ల అన్నం తిని కడుపు నిండగా తిన్నవాడు వాడంత ధనవంతుడు ఆ రోజుకి ఎవడు లేడయ్యా. రేపు బతుకుంటాము, 3 పూటలు తినటానికి లేదు, ఈరోజు తిన్నాము, ఇంకేం కావాలి నీకు. కానీ మనుషుడు ఎప్పుడు రేపటి గురించి, అంతే. అదే ప్రాబ్లం. ఇంకా ప్రాబ్లం పోదు సార్, పోతుంది. నాకు పోయింది, నాకు పోయింది. ఇప్పుడు మీకు పోయింది కాబట్టి మీరు గొప్పలు అయ్యారు. గొప్పలని కాదు, చెప్తూ ఉంటాను, మన మైండ్ సెట్, ఆలోచన మార్చుకోవాలి. భగవంతుడు చక్కగా ఈరోజు అన్ని సుఖాలు ఇచ్చాడు, అన్నీ పనిచేస్తున్నాయి, అవయవాలు పనిచేస్తున్నాయి, పని చేసుకునే అవకాశము, సమయము, ఆలోచించుకోవటానికి అన్నీ ఇచ్చాడు, 3 పూట్ల తిండి పెట్టాడు. ఇంకా నా అంత రిచెస్ట్ ఫెలో ఎవరున్నారు ఈ లోకంలో? రేపు ఈ సుఖాలన్నీ అనుభవించడానికి నా ఆరోగ్యం నాకు సపోర్ట్ చేస్తుందంటే గ్యారంటీ లేదు. రేపు నేను ఇదే ఇంట్లో ఉంటానో హాస్పిటల్లో ఉంటానో నాకు తెలియదు. ఈ 3 పూటలు కూడా నేను రేపు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కూడా తినలేను. సో ఐఎమ్ ద రిచెస్ట్ మ్యాన్ టుడే. కానీ ఎంతసేపు ఏంటంటే కోట్లు ఉంటేనే రిచెస్ట్ ఫెలో అంటారు. ఇప్పుడు కోట్లు ఉన్న వాళ్ళు హాస్పిటల్లో ఉంటే ఇంకా కోట్లు ఎందుకు వాడికి? పక్కనతో కంపారిజన్ ఆపేస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.